వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే అనుకూల సంకేతాలు ఒకటి. మరోవైపు భారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మొత్తానికి పెట్టుబడిదారుల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 206 పాయింట్లు పెరిగి 26,172 స్థిరపడింది. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, సన్ఫార్మా, మారుతి లాభపడిగా ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఇండిగో, ఎల్ఎన్టీ నష్టపోయాయి. ఇక ఈరోజు కూడా మార్కెట్స్ కొంచెం లాభాలు బాటే అనుకున్నారు కానీ ఇప్పుడు సెన్సెక్స్ చూస్తే ప్రస్తుతం కొంచెం నష్టాలను ట్రేడ్ అవుతుంది. 87 పాయింట్ల నష్టంతో 85,479 వద్ద. అటు నిఫ్టీ చూస్తే 23 పాయింట్ల నష్టంతో 26,149 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈరోజు మార్కెట్స్ మీద చూపించే అంశాలు మనతో డిస్కస్ చేసి జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మేకప్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. సార్, అలాగే కాలర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి వెంకట్ గారితో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు. సార్, మొదటి కాలర్ వెయిట్ చేస్తున్నారు సుభాకర్ గారు అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ సుభాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మీ స్టాక్స్ ఏంటో చెప్పండి. సార్, జీవీటీ అండ్ డి మన ప్రజెంట్ రేట్లో బై చేస్తే ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. జీవీటీ అండ్ డి. జీవీటీ అండ్ డి అండి. ఓకే, అవును సార్, అవును సార్. 3,115 రూపాయలు ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం. అవును సార్. కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. మళ్ళీ 3,200 దాటితే క్వాంటిటీ పెంచుకోండి. రైట్ సార్. రైట్ అండి. సార్, ఏంటి అంటే నిన్న మంచి 2 రోజులు కూడా మంచి లాభాలు చూస్తాం మార్కెట్స్. ఈ రోజు మళ్ళీ కొంచెం నష్టాలకు మీద ట్రేడ్ అవుతున్నాయి. మనం గమనిస్తే గడిచిన 3 రోజుల నుంచి సతీష్ గారు దాదాపుగా మనకి 450 పాయింట్ల పైనే నిఫ్టీ అనేది మూమెంటం జరిగిందండి. సో ఈ మూమెంటంలో మనకి ఐటీ ఇండెక్స్ ఒకటి మేజర్గా పార్టిసిపేట్ చేసింది. సో ఎప్పుడైతే మనకి ఇంత పెద్ద మూమెంటం వస్తుందో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో అందువల్లే మనం చూసుకుంటే నిన్న మోర్ దాన్ 2% పెరిగిన ఐటీ ఇండెక్స్ ఈరోజు ఓపెనింగ్లోనే మనకి 1.27% డౌన్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఐటీ ఇండెక్స్లో. సో అలానే ఏ సెక్టార్స్ అయితే మనకి పెరిగినాయో, అంటే ఈ 3 days మూమెంటంలో, ఈ 3 days బుల్లిష్ ర్యాలీలో ఏవైతే పార్టిసిపేట్ చేసినాయో వాటిలో ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. అంతకుమించి పెద్దగా ఏం లేదు. రైట్ సార్. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ కిషన్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, సిఎస్ టైర్ కొద్ది లాభాల్లో ఉన్నాను, అది ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి సార్, ఇది రఘు స్పిన్నింగ్ అనేది 95 లో మాకు ఫిజికల్ ఉండే సార్. అది ఓకే. అప్పుడు లిస్టింగ్ కాలేదు, డిమాట్ కాలేదు. ఇప్పుడు లిస్టింగ్ అవుతుంది. డిమాట్ కు పంపిస్తే కేవైసీ అని పెద్ద ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. దానికి కూడా పంపించాను, 2 నెలలు అవుతుంది, ఇంకేం రిప్లై రాలేదు సార్. ఓకే. సో మీరు ఎవరికి పంపించారండి ఇది? ఇది మన వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి పంపించాము. ఓకే. ఓకే. సో ప్రెసెంట్ 150 రూపాయల్లో ట్రేడ్ అయితే షేర్ అవుతుందండి సార్. కొంచెం టైం తీసుకుంటాను సార్. కొంచెం ప్రాసెస్ అయితే ఈ మధ్యకాలంలో కొంచెం లేట్ అవుతున్నాయి. నేను కూడా మా క్లయింట్స్ దగ్గర నుంచి విన్నాను, కొద్దిగా లేట్ అవుతుందనే ఇదైతే జరుగుతుంది. సో ఇంకొక 15 days అట్లా వెయిట్ చేయండి, 2 weeks అట్లా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళకి రిమైండ్ చేయండి సార్. డెఫినెట్గా అవుతుంది, అది కొంచెం టైం తీసుకుంటుంది, డిలే అవుతున్నాయండి. అండ్ సిఏ టైర్స్ ప్రాఫిట్లో ఉన్నానన్నారు, హోల్డ్ చేయండి సార్, కొంచెం పెరుగుతుంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. రైట్ వెంకట. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తాను నాగార్జున గారు కోకట్పల్లి నుంచి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, మంగళసూత్ర అండ్ అపెక్స్ ప్రోజన్ ఎంట్రీ ప్రైస్ సార్. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ 292 లో ఉన్నాయి, కమర్షియల్ వెహికల్ 132 లో ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ ఎగ్జిట్ అవ్వమంటారు సార్? ఓకే. ఇది మంగళసూత్ర తర్వాత ఇంకోటి స్టాక్ చెప్పారండి, అది అపెక్స్ ప్రోజన్ సార్. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. ఓకే. ఇవి 2 ఫ్రెష్ ఎంట్రీస్ అండి. ఓకే. సో హౌస్ ఆఫ్ మంగళసూత్ర అయితే తీసుకోవచ్చండి, మనకి మంచి బ్రేక్అవుటే వచ్చింది, తీసుకోవచ్చు. 213 తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి. ప్రస్తుతం 227లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈరోజు కొంచెం నెగిటివ్లో ఉంది, అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 229 దగ్గర హై వరకు చేసింది, కానీ అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతుంది. బట్ కరెంట్ ప్రైస్లో ఎంట్రీ కొద్దిగా తీసుకోవచ్చు. ఎపెక్స్ అయితే కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇంకొంచెం కిందకు వస్తుంది. అరౌండ్ 265 ఆ జోన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలానే
టీఎంపీవి కొద్దిగా ప్రాఫిట్లో ఉందన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. టీఎంపీవి ఆర్ కమర్షియల్ వెహికల్స్ అండి మీరు అడిగింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని? ఏమో 132 లో ఉన్నాయి, ప్యాసింజర్ వెహికల్ 292 లో ఉన్నాయి. ప్యాసింజర్ Okay. వెహికల్ ఎగ్జిట్ అయ్యి కమర్షియల్ వెహికల్ బై చేయొచ్చు సార్. ఎస్ అండి, కమర్షియల్ వెహికల్స్ అయితే బై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్యాసింజర్ వెహికల్స్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు అండి. 359లో ఉన్నాయి కదా, కొద్దిగా మనకి ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎగ్జిట్ అయ్యి మీరు కమర్షియల్ వెహికల్స్ ప్రస్తుతం 416.55లో ట్రేడ్ అవుతుందండి కమర్షియల్ వెహికల్స్. దీంట్లో మీరు అడిషనల్గా యూనిట్స్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడు ఇందాక మనం కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. నమస్తే అండి ఫణికుమార్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, నేను చెప్పండి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. అయితే నేను ఒక 4 lakhs ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. హింద్ కాపర్ ఆర్ హిండాల్కో, ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారండి? అయితే హింద్ కాపర్ మంచిదేనండి. రీసెంట్ గా 44% దాకా వాల్యూ వచ్చింది కదా, స్టిల్ ఇంకా అవునండి. అవుతాం అని. మీరు అడిగిన 2 స్టాక్స్ కూడా చాలా మంచివే, రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 50% హింద్ కాపర్ అండ్ 50% హిందాల్కో, రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి. రెండు కూడా మంచి కంపెనీస్ అండి, రెండిట్లో కూడా కరెంట్ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి. రైట్ సార్. సార్ ఇది నిన్న భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ వాణిజ్య ఒప్పందం, ఇది బాగా మంచి పాజిటివ్ సంకేతాలు. డెఫినెట్గానండి, మనకి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు అంతకుముందు కూడా మనకి రీసెంట్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్తో జరిగినాయి, గల్ఫ్ దేశాలతో కూడా జరిగినాయి, అంతకుముందు యూకేతో జరిగింది, ఇప్పుడు న్యూజిలాండ్తో వచ్చిందండి. దాదాపుగా మనం ఇప్పుడు కొత్తగా ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ అనేది ఏదైతే జరుగుతుందో, అంటే ఒక దేశం మొనోపలి అనేది ఏదైతే చేస్తుందో, సో దాని నుంచి మనం మన దేశాన్ని నుంచి అయితే మన దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్ని రక్షించుకోవచ్చండి. కాబట్టి ఇది మనకి చాలా వరకు కూడా సుపరిణామమే. మనం చూసుకుంటే రీసెంట్గా ఇప్పుడు సుమారుగా 1.8 lakh crores న్యూజిలాండ్ పెట్టబోతుంది అనే న్యూస్ అయితే వచ్చింది. సో నిజంగా అదే కనుక జరిగితే, అంటే వచ్చే 15 ఏళ్లలో ఇదే కనుక కార్యరూపం కనుక దాలిస్తే ఇది చాలా సుపరిణామమే మనకి. డెఫినెట్గా ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ అండి. రైట్. ఎస్ సార్, సుదర్శనాచారి గారు వెయిట్ చేస్తారు. నమస్తే సుదర్శనాచారి గారు. నమస్కారం అండి, వెంకట సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్, ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్. రెండవది ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్. ఎస్కేఎం అండ్ ఎస్ఆర్ఎం. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ అండ్ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా మీరు? అవునండి. అయితే మాకు తెలిసినటువంటి ఒక బ్రోకర్ సార్ వాళ్ళ బంధువు ఆయన చెప్పారండి, ఇవి వీటికి ఫ్యూచర్ బాగుంటుంది, ఇవి కొనుక్కోండి, ఒక 6 months కి హోల్డ్ చేయండి, మంచి లాభాన్ని ఆశించవచ్చు అని చెప్పారండి. ఇక నాకు మీ ద్వారా అది వినాలని ఉంది సార్, కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. ఫండమెంటల్ గా కూడా రెండు మంచి కంపెనీసేనండి. అయితే టెక్నికల్ గా కూడా మనం చూసుకోవాలి, టెక్నికల్ గా ఈ లెవెల్స్ లో బై చేయొచ్చా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ కనుక మనం చూసుకుంటే దగ్గర 650 వరకు వెళ్ళి అక్కడ నుంచి మనకి ప్రస్తుతం 530లో ట్రేడ్ అవుతుందండి. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి రీసెంట్ గా ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ లో. సో ఈ రోజు కూడా చూసుకుంటే ఓపెన్ నుంచి చూసుకుంటే కొంచెం డౌన్ లోనే ఉందండి, 4% డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ అనేది. సో ఏదైనా మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్లో 585 జోన్ దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది తీసుకోండి, ఇప్పుడే వద్దు. 585 జోన్ దాటాలండి. అలాగే ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ కూడా కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. సో మీరు 445 జోన్ దాటిన తర్వాత 445 దాటిన తర్వాత మాత్రమే ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. కరెంట్ ప్రైస్లో రెండు అవాయిడ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. ఏకాంబరయ్య గారు. నమస్తే ఏకాంబరయ్య గారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. నేను వరుణ్ బెవరేజ్ ఒక 300 షేర్లు ఉన్నాయండి, ఎట్ 548 రూపీస్. 548లో. ఓకే. 548లో ఉన్నవి. ఇప్పుడు అది పెరుగుతా ఉంది, తగ్గుతా ఉంది, ఏం చేయాలో, ప్రాఫిట్ బుక్ చేయాలా, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ఎట్ రిటైర్డ్ ఫెలో, ఏజ్ ఆఫ్ 73. ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను నేను, అప్పటి నుంచి ఏం పెరగడం లేదు. రెండోది జేఎస్డబ్ల్యూ సిమెంట్ నాకు అలాట్ అయినాయి ఐపీఓలో, అవి ఒక 200 షేర్ యావరేజ్ చేసేసి 137 పట్టుకొచ్చాను. ఇది ఈ 2 స్టాక్స్ అండి. ఈ 2 స్టాక్ నుంచి మీరు చెప్తే ఐల్ బి హ్యాపీ. ఓకే అండి. సెకండ్ స్టాక్ ఏమన్నారండి? ఐపీఓలో వచ్చిన స్టాక్ పేరేంటి? జేఎస్డబ్ల్యూ సిమెంట్.
జేఎస్డబ్ల్యూ సిమెంట్, ఓకే ఓకే కాట్. జేఎస్డబ్ల్యూ సిమెంట్. సో రెండు కూడా మీరు కొద్దిగా లాస్లోనే ఉన్నారండి. విపిఎల్ వచ్చేసి మనకి బాగా కన్సాలిడేషన్లో ఉందండి. మీరు కొంచెం యావరేజ్ చేసుకోగలిగితే అరౌండ్ 500 జోన్ దగ్గర, అంటే 495 దగ్గర నుంచి 500 మధ్యలో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తోంది. ఆ జోన్ బ్రేక్ అవ్వలేకపోతుందండి. దాదాపుగా మనకి లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఆ జోన్ బ్రేక్ అవ్వలేకపోతుంది. సో 500 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్ విబిఎల్. 500 దాటితే పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 3 మంత్స్ టైం ఇవ్వండి, మంచి ప్రాఫిట్లోనే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో 500 దాటంగానే యావరేజ్ చేయండి. యావరేజ్ చేసిన తర్వాత అరౌండ్ 580 వరకు వస్తే ఎగ్జిట్ అయిపోండి. యావరేజ్ చేసిన తర్వాత మీ ప్రైస్ అయితే డౌన్లో వస్తుంది. 580 దగ్గర ఎగ్జిట్ అయితే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే. అలానే జేకే సిమెంట్ గురించి కూడా అడిగారు. జేకే సిమెంట్ కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉందండి. సారీ, నాట్ జేకే సిమెంట్, మీరు అడిగింది జేకే సిమెంట్ అండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్, సారీ జేఎస్డబ్ల్యూ సిమెంట్. రీసెంట్గా ఐపీఓ వచ్చిన స్టాక్ అండి. సో రీసెంట్గా లిస్టింగ్ అయిన తర్వాత మనకి 14 ఆగస్టున లిస్టింగ్ అయిందండి. లిస్టింగ్ 153.50లో లిస్టింగ్ అయింది. పెద్దగా పెరగలేదండి. తర్వాత ఆల్మోస్ట్ 160 జోన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ అండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అనేది చాలా మంచి కంపెనీ. కాకపోతే కొద్దిగా మనకి టెక్నికల్గా చూస్తూ ఉంటే మాత్రం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి సార్. 125 మార్క్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 125 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుంటే అక్కడి నుంచి పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. మన ప్రైస్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుదాం. రెండు కూడా లాస్ట్లో ఎగ్జిట్ అవ్వద్దండి, ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. రైట్ సార్. సార్ అంటే ఎఫ్ఎంసీజీ ఐటీ షేర్లు మొన్న రీసెంట్గా కొంచెం ఊగిసలాడడం చూస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఐటీ షేర్లు పుంజుకుంటున్నాయా? నిన్న ఐటీ షేర్లు కొంచెం మార్కెట్స్ని నిన్న ఐటీ షేర్లు మంచి ర్యాలీ వచ్చిందండి. మోర్ దాన్ 2% ఐటీ సెక్టర్ అనేది పాజిటివ్గా వెళ్ళింది. సో అందువల్ల ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. నిన్న ఒక్కరోజే కాదండి, ఇక గడిచిన వారం రోజుల్లో కూడా ఐటీ సెక్టర్ కొద్దిగా బాగుందండి. అవును. సో మనం చూసుకుంటే మిగతా వాటి కన్నా కూడా మనకి ఐటీ సెక్టర్ కొంచెం ఫాస్ట్గా అంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది వాస్తవంగా. అలాగే నిఫ్టీ ఐటీ కనుక చూసుకుంటే, ఐటీ ఇండెక్స్ కనుక చూసుకుంటే రీసెంట్గా అంటే 12 డిసెంబర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఐటీ ఇండెక్స్ బాగానే పెరిగిందండి. అవును. ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 4.6%, 4.7% పెరిగింది ఐటీ ఇండెక్స్. ఎస్ సార్. ప్రస్తుతం రమేష్ గారు వెయిట్ చేస్తారు, కాల్ తీసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఎస్ చెప్పండి. నాట్కో ఫార్మా, డ్రీమ్ ఫోర్స్ అండి. ఫ్రెష్ వై చెప్పండి ఎంట్రీ ప్రైస్. నాట్కో ఫార్మా, డ్రీమ్ ఫోర్స్, డ్రీమ్ హోమ్. ఓకే. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. డ్రీమ్ ఫోక్స్ అవాయిడ్ చేయండి సార్. మీకు న్యూస్ ఐడియా ఉండే ఉంటుంది డ్రీమ్ ఫోక్స్ సంబంధించి. సో ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ నుంచి, ఎయిర్పోర్ట్లో ఫెసిలిటేషన్ సర్వీసెస్ నుంచి కొంచెం ఎగ్జిట్ అయ్యిందండి డ్రీమ్ ఫోక్స్ అనేది. అక్కడ నుంచి మనం చూసుకుంటే కంటిన్యూస్గా డ్రాప్లోనే ఉంది, కిందకి వచ్చేస్తానే ఉంది డ్రీమ్ ఫోక్స్. సో దీన్ని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం సార్ డ్రీమ్ ఫోక్స్ని. నాట్కో ఫార్మా అయితే 955 జోన్ దాటిన తర్వాత తీసుకోండి సార్. 955 దాటిన తర్వాత నాట్కో ఫార్మాలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం 933.40లో ట్రేడ్ అవుతుంది. రైట్ సార్. రైట్ సార్. సార్ మెడికల్ కమోడిటీస్ రామకృష్ణ గారు. ఎస్ నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. అది నేను అర్బన్ కంపెనీ తీసుకున్నానండి. అర్బన్ కంపెనీ అది ఐపీఓలో వచ్చిందండి మీకు. ఇది ఎంతలో తీసుకున్నారు? ఐపీఓలో అంటే వచ్చిందా? ఐపీఓలో కాదండి, నేను తర్వాతే బై చేశాను. ఇప్పటి వరకు యావరేజ్ చేసుకుంటా 140లో ఉన్నదండి ప్రెసెంట్ ప్రైస్. 140లో ఉంది యావరేజ్. కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుందండి. ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఏమి యావరేజ్ చేయొద్దండి, వెయిట్ చేద్దాం. తిరిగి మళ్ళీ పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ గురించి ఆలోచిద్దామండి. 132 దాటిన తర్వాత దీనిలో యావరేజ్ అనేది ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే హోల్డ్ చేద్దామండి, వెయిట్ చేయండి. లాస్ట్లో అయితే బుక్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. పెరగడానికి ఛాన్స్ ఉంది, కొంచెం టైం తీసుకుంటాం. రైట్ సార్. అంటే ఇప్పుడు మన కమోడిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. సిల్వర్ చూస్తాం ఆల్రెడీ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. నేను ఒక్కరోజే 6,000, ఒకరోజు 5,000, విచిత్రంగా 2,30,000 వరకు వెళ్ళిపోయింది. ఏంటి ఇంకే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవాలి? సతీష్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, మనం దూరదర్శన్ టైం నుంచి చెప్పుకుంటున్నాం 1 year నుంచి, 1 year బ్యాక్ నుంచి కూడా సిల్వర్ 2 లక్షలు దాటుతుంది అని. అవును. సో అక్కడ నుంచి మనం చూసుకుంటే 80,000 దగ్గర నుంచి మనం చెప్పుకుంటున్నాం 2 లక్షలు దాటుతున్నాం. సంవత్సరంలో 2 లక్షలు దాటింది. ఇప్పుడు నెక్స్ట్ 2,50,000 మార్క్ని టచ్ చేయడానికి వెళ్తుంది. ఎస్ సతీష్ గారు, నెక్స్ట్ 2,50,000 మార్క్ని అయితే టచ్ చేస్తుందండి సిల్వర్. అలాగే గోల్డ్ కూడా
1,30,000 ఆల్రెడీ 1,50,000 అండి. 1,50,000 టచ్ చేయడానికి వెళ్ళిపోతుంది రెడీగా ప్రజెంట్ ఇంకా. వెళ్తున్నాయి ఈ రెండు. ఎస్ సో బై అండ్ డిప్స్ అండి, బై అండ్ డిప్స్ మోడ్లో ఉన్నాయి. ఎట్స్ ద సేమ్ టైం కాపర్ కూడా అంతే డిమాండ్ ఉందంటున్నారు కదా మొత్తం వరల్డ్ వైడ్గా. కాపర్ డిమాండ్ ఉంది కానండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవి రెండు పెరిగినంత స్పీడ్గా కాపర్ అయితే పెరగట్లేదు, బట్ స్టిల్ పెరుగుతోందండి. కాపర్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. మనం చూసుకుంటే హింద్ కాపర్ కనుక చూసుకుంటే, స్టాక్ పరంగా చూసుకుంటే హింద్ కాపర్ ఆల్మోస్ట్ మే నుంచి చూసుకుంటే, మే కదండి, ఏప్రిల్ నుంచి కనుక చూసుకుంటే 121% రిటర్న్స్ ఇచ్చిందండి హింద్ కాపర్ స్టాక్ ఈ సంవత్సరంలో. చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చింది కాపర్ కూడా. అంటే మనం తీసి పారేసే రిటర్న్ ఏం కాదు. మనం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా ఎన్ని నెలలు అండి, దాదాపు 9 నెలలు. 9 నెలల్లో 121% రిటర్న్ అంటే చాలా అద్భుతమైన రిటర్న్ అండి. ఎస్ నిజంగానే. అంటే ఇప్పుడు ఈ సిల్వర్కి చాలా మంది కూడా సిల్వర్ని మళ్ళీ అమ్మేయడం ఎక్కువ చూస్తూ ఉంటున్నారు, కానీ వెయిట్ చేస్తే బెస్ట్ ఏమో కదండి. అంటే సిల్వర్లో ఎక్కువ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి, అంటే ఒకప్పుడు 80,000కి వెళ్ళింది, మళ్ళీ 60,000కి వచ్చేస్తుంది, 1,00,000కి వెళ్ళింది, మళ్ళీ 90, ఇలా తగ్గడం పెరగడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. గోల్డ్ అంటే ఒక స్టేబుల్గా కనిపిస్తుంది, కానీ సిల్వర్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ తగ్గిపోతుందేమో అని వెళ్ళిపోతున్నారు. బట్ వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. 2,50,000 డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది కదా. డెఫినెట్గా అండి, వెయిట్ చేయాలండి. ఒకవేళ తగ్గితే మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ యాడ్ చేసుకోవాలి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే మంచి లాభాలు అయితే తీసుకోవచ్చండి. తగ్గంగానే చాలా మంది ఏం చేస్తారంటే భయపడి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. పొరపాటున కూడా మీరు అట్లా ఎగ్జిట్ అవ్వదండి, లాస్ట్ లో ఎగ్జిట్ అవ్వదు. తగ్గినా తిరిగి పెరుగుతాయండి. కమోడిటీస్ లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా బులియన్ మార్కెట్. మిగతా కమోడిటీస్ పక్కన పెడితే ముఖ్యంగా బులియన్ మార్కెట్ తగ్గితే మళ్ళీ అంతే స్పీడ్ గా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి తగ్గినప్పుడల్లా మీరు బై చేయడానికే చూడండి. ఎస్ ప్రజెంట్ రాజు గారు వెయిట్ చేస్తారు చిత్తూరు నుంచి. నమస్తే రాజు గారు. నమస్తే వెంకట్ సార్. నమస్తే అండి, చెప్పండి స్టాక్స్ ఏంటో అడగండి. హలో రాజు గారు. హలో విజయవాడ శ్రీనివాస్ అండి. ఓకే రాజు గారి కాల్ కట్ అయినట్టుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. అది స్టాండర్డ్ క్లాస్ ఒకటి ఎస్ఎంఎస్ ఫార్మ్ అండి. ఒక స్టాండర్డ్ క్లాస్ ఈ రేట్ లో బై చేయండి సార్. స్టాండర్డ్ గ్లాస్ అండ్ లైనింగ్ టెక్నాలజీ అండ్ ఇంకోటండి ఎస్ఎంఎస్ ఫార్మానా? ఎస్ఎంఎస్ ఫార్మా రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి. అవునండి. స్టాండర్డ్ గ్లాసు ఇప్పుడే వద్దు సార్, కొంచెం వెయిట్ చేద్దామండి. 160 రూపాయలు దాటిన తర్వాత తీసుకుందాం. 160 రూపాయలు దాటిన తర్వాత కూడా ఎక్కువ క్వాంటిటీ వద్దు, తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఏదైనా 190 దాటితేనే పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బట్ 160 దాటిన తర్వాత మనము కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో. వెయిట్ చేయమంటారు. ఎస్ఎంఎస్ ఫార్మా కొంచెం కిందకి రానే ఉండదు. 300 ఇంకొక 10-15 రూపాయలు తగ్గిన తర్వాత తీసుకోండి. కొంచెం కిందకు వస్తుందండి. ప్రస్తుతం 313 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. 300 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. పెరుగుతుందండి ఎస్ఎంఎస్ ఫార్మా? పెరుగుతుందండి. అంటే ఈ ప్రైస్ లో వద్దండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుంది. కానీ 300 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. రైట్ సార్. లైక్ వెంకట గారు, ఇప్పుడు యూఎస్ అంతా హాలిడే మూడ్లో ఉంటుంది, దా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మార్కెట్స్కి? సో మన మార్కెట్ అయితే హాలిడేలో ఏం లేదండి, చాలా స్పీడ్ గానే వెళ్తుంది. యూఎస్తో సంబంధం లేదంటే గతంలో ఏంటంటే యూఎస్ లింకప్ ఎక్కువ ఉండేది. వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 21 crore డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయంట రీటైలర్స్. సో 2019 ఎండింగ్ కి, అంటే 2020 స్టార్టింగ్ లో మనకి 4.5 crores డీమ్యాట్ అకౌంట్లే. గడిచిన 5 సంవత్సరాల్లో చూడండి దాదాపు ఎంత పెరిగిందో, ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చిందో. అంటే రీటైల్ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి మన మార్కెట్లో. కాబట్టి మన మార్కెట్లో ఇప్పుడు రీటైలర్స్ మీద ఎక్కువ మూవ్మెంట్ వస్తుందండి. రీటైలర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ ని చాలా ముందు తీసుకువెళ్తున్నారు. ఎస్ సార్, ఎస్. ప్రెసెంట్ కాల్ వెయిట్ చేస్తారు సత్యనారాయణ గారు విజయవాడ నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. సార్ నాకు బంధన్ బ్యాంక్ ఒకటండి, ఇంకొకటి హ్యాపీయెస్ట్ మైండ్స్, ఈ రెండు 2 years నుంచి హోల్డ్ చేస్తానండి. 40% లాస్ లో ఉందనండి. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? బంధన్ బ్యాంక్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారండి. ఇది 2 years నుంచి ఉందండి సార్. రెండు కూడా 2021 నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయండి. బంధన్ బ్యాంక్ అయితే 2021కి 430 వరకు వెళ్ళింది, అక్కడి నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండే. అండ్ ఈవెన్ 2021 సెప్టెంబర్ నుంచి కూడా హ్యాపీయెస్ట్ మైండ్స్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. సో మీరు యావరేజ్ ప్రైస్ ఎంతో చెప్పగలుగుతారా ఒకసారి బంధన్ బ్యాంక్ లో? 272 ఉందండి. 272 క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయండి.
ఒక 50% క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వగలుగుతారా? పర్వాలేదా? అంటే ఫైనాన్షియల్ లాస్ పర్లేదు, బే చేయగలుగుతారా? 1,70,000 ఉందండి అందులో. 1,70,000 రూపీసా క్వాంటిటీయా? లేదు, 1,70,000 రూపీస్ అండి. ఓకే. సో బంధన్ బ్యాంకు, హ్యాపీయెస్ట్ మైండ్స్లో రెండిట్లోనూ 50% క్వాంటిటీని ఎగ్జిట్ అవ్వండి. ప్రస్తుతానికి ఎగ్జిట్ అయ్యి హోల్డ్ చేయండి. కొంచెం మొమెంటం అప్ సైడ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో యావరేజ్ ప్లాన్ చేసుకుని రిమైనింగ్ని ఎగ్జిట్ చేద్దామండి. అప్పుడే పైకి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. అట్లా అని చెప్పి మొత్తం లాస్ని ఇప్పుడే బుక్ చేయొద్దు. అంటే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలుగుతాం కావాలంటే ఉంటే ఒక 1 year అన్న 1 year అయినా హోల్డ్ చేసినా ఇది పెరిగే పరిస్థితి అనిపించట్లేదండి. బంధన్ బ్యాంకే చూసుకుంటే లాస్ట్ 4 quarter రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదండి. మీరు చూసుకుంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్ ఏంటంటే మీకు కొంచెం అప్ సైడ్ మూమెంటం రాగానే మనం యావరేజ్ చేసుకుని మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి, ఉంచకూడదు. ఈవెన్ హ్యాపీయెస్ట్ మైండ్ అయితే బంధన్ బ్యాంక్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంటం రావడానికి ఛాన్స్ అన్న కనిపిస్తుంది, కానీ హ్యాపీయెస్ట్ మైండ్స్ అసలు కంటిన్యూస్ ఫాలేనండి. సో ఆ ఉద్దేశంతో నేను 50% ఎగ్జిట్ అయిపోయి రిమైనింగ్ 50% హోల్డ్ చేయండి. ఆ ఎగ్జిట్ అయిపోయిన 50% అమౌంట్ ఇంకో స్టాక్లో పెట్టుకుంటే ఈ లాస్ని రికవరీ చేసుకోవచ్చు కదా. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వేసా సాహెబ్ గారు. గుడ్ మార్నింగ్ సాహెబ్ గారు. సార్ ఇరువురికి నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నాకు జనతా వాటర్ సొల్యూషన్ డిక్సన్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చు సార్. జనతా వాటర్ సొల్యూషన్, జనతా వాటరు కొద్దిగా తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. ఈ ప్రైస్లో 341.95లో ఉంది. సో తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి ఇప్పుడైతే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. 12,900 సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు వస్తుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో డిక్సన్ అయితే కొంచెం అవాయిడ్ చేద్దాం. మేజర్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిందండి. ఎస్ సార్. రైట్ సార్. సార్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు సెక్టర్ వైజ్ ఏ సెక్టర్లో పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకో? మెటల్ సెక్టర్ అండి. మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్లో కూడా పిఎస్యు బ్యాంక్స్ అండి. పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, మెటల్ సెక్టర్ ఒకటి, ఇవి రెండు కూడా నెక్స్ట్ 6 months చాలా బాగుంటాయండి. వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మన షోలోనే లాస్ట్ 6 months నుంచి కూడా చెప్తున్నాం మెటల్ సెక్టర్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్లో పెట్టుకోండి అని చెప్పేసి. సో లాస్ట్ 6 months నుంచి చూసుకున్నా కూడా మనకి పిఎస్యు బ్యాంకింగ్ చాలా బాగా పెరిగిందండి, అంటే సెక్టర్ వైజ్. ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ వైజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఎప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఒక మినిమం గ్యారెంటీ అయితే ఉంటుంది కదా. డెఫినెట్గా మనం అందుకనే ఆ ఉద్దేశంతోనే మనం పిఎస్యు బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అంటే ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మార్చి నుంచి పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్స్ మార్చి నుంచి చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 59% రిటర్న్స్ ఇచ్చినాయండి. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. 59% రిటర్న్స్ పిఎస్యు బ్యాంకింగ్ ఈటీఎఫ్లు ఇచ్చినాయండి. సో అందుకనే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుందని చెప్పేది. రైట్. ఎస్ సార్. ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారు వెయిట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. గురువు గారికి నమస్కారం. నమస్తే అండి. నిర్మాణాగిరి ఏదైనా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? అలాగే శక్తి పంప్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? చెప్పండి సార్. నిర్మాణాగ్రి వచ్చేసి 65 రూపాయల్లో ఉందండి. అవాయిడ్ చేయండి సార్, ఇంకా కిందకు వస్తుందండి. ఇప్పుడు వద్దు సార్, నిర్మాణాగ్రి అవాయిడ్ చేయండి స్టాక్ని. శక్తి పంప్స్ మీరు తీసుకోవచ్చు అండి, క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకుని తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. శక్తి పంప్స్లో కొంచెం తక్కువ క్వాంటిటీస్తో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి శక్తి పంప్స్ అని. సార్ అలాగే ఐపీఓస్కి సంబంధించి ఏంటి సార్ అసలు ఐపీఓ ఎక్కువగా ఇష్యూస్ ఎక్కువ రేజ్ అవుతున్నాయి ఈ మధ్యన, నిజంగా దాంట్లోకి తీసుకోవచ్చా? అంటే న్యూగా వచ్చే వాళ్ళు ఇనీషియల్ గెయిన్స్ కోసం తీసుకోవచ్చు సతీష్ గారు. ఐపీఓస్లో మనకి ఇనీషియల్ గెయిన్స్ కోసం అయితే డెఫినెట్గా మనం తీసుకోవచ్చు. అలాగే ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు ఐపీఓ అప్పుడు డేటా అనేది చెప్తారండి. అంటే మేము ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ మనీతో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఒకసారి చూసుకోవాలండి. సో దాన్ని బట్టి మనం భవిష్యత్తులో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మనకి బెటర్గా అనిపిస్తే దాన్ని లాంగ్ టర్మ్గా కూడా ఉంచుకోవచ్చు. బట్ ఇనీషియల్ గెయిన్స్ కోసం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఓస్ అయితే తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. సత్యనారాయణ గారు వెయిట్ చేస్తాను. నమస్తే సత్యనారాయణ గారు. పీసీజీ 15 రూపాయలు కొన్నానండి. ఏ స్టాక్ అండి? పీసీ జ్యువెలర్స్. ఓకే. అది రేట్ తగ్గిపోయిందండి, ఇప్పుడు అమ్మేసుకోవచ్చండి లేకపోతే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చండి?
అమ్మితే మనకి లాస్ అవుతాం కదండి, లాస్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ₹9.53 ట్రేడ్ అవుతోంది. మీరు ₹15 తీసుకున్నానన్నారు. ఈ ప్రైస్ లో మనం ఇప్పుడు లాస్ బుక్ చేయడం కన్నా కూడా కొంచెం వెయిట్ చేద్దామండి. ₹8.50 దగ్గర మనకి కొద్దిగా సపోర్ట్ లెవెల్స్, అంటే మేజర్ సపోర్ట్ అనేది ₹8.50 దగ్గర కనిపిస్తుంది. సో ₹8.50 అంటే ఇంకొక రూపాయి కిందకు వచ్చి అక్కడ నుంచి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. ₹8.50 వరకు వచ్చి అక్కడ నుంచి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేసి హోల్డ్ చేయండి. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అవుతుంది కానీ. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. మణికంఠ గారు వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మణికంఠ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, స్టాక్స్ చెప్పండి. సార్ ఎంసీఎక్స్ ప్రెసెంట్ ఫ్రెష్ బై, ఎంసీఎక్స్ ఒకటి, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, ఈ 3 ఫ్రెష్ బై. 3 ఫ్రెష్ బయింగే. అవును. హిందుస్థాన్ జింక్ తీసుకోవచ్చండి, బాగా పెరిగింది. కొంచెం క్వాంటిటీ తక్కువతో తీసుకోండి మణికంఠ గారు. తక్కువ క్వాంటిటీతో తీసుకుంది, మళ్ళీ 640 దాటితే క్వాంటిటీ పెంచుకోండి. ఎంసీఎక్స్ కూడా అదే పరిస్థితి. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎంసీఎక్స్లో మనకి కార్పొరేట్ యాక్షన్ అనేది ఉంది జనవరి 2వ తారీఖున. సో కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. సో కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో అనేది తీసుకోండి. అలాగే నేషనల్ అల్యూమినియం కూడా అడిగారు. ప్రస్తుతం 293లో ఉంది. సేమ్ అండి, నేషనల్ అల్యూమినియం కూడా కొంచెం క్వాంటిటీ తక్కువతో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 260 దగ్గర మంచి బ్రేక్అవుట్ లెవెల్ అయితే వచ్చిందండి నేషనల్ అల్యూమినియం. 260 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 292లో ఉంది. 3 కూడా కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే మళ్ళీ అక్కడి నుంచి ఒక 2-3% పెరిగిన తర్వాత క్వాంటిటీని యాడ్ చేసుకోండి. రైట్ సార్. రైట్ సార్, ఏంటి ఎలా చూడాలంటే మార్కెట్స్ అంటే నిన్నటి చూసుకుంటే మార్నింగ్ నుంచి లాభాల్లోనే కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు కొంచెం తగ్గిన 39 పాయింట్ల లక్షలతో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అంటే పర్లేదు, అంటే హోప్ పెట్టుకోవచ్చు, ఈరోజు పాజిటివ్గానే కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునే టైంకి నిఫ్టీ వచ్చేసి కేవలం 3 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుందండి. సెక్టోరియల్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్ లోనే ఉంది. సో డే ఎండ్కి పాజిటివ్లోనే క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కేవలం 2-3 సెగ్మెంట్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, కానీ హెవీ ప్రాఫిట్ బుకింగ్ ఏం కాదు, కొంచెం లైట్గానే జరుగుతుంది ప్రాఫిట్ బుకింగ్. బట్ డే ఎండ్కి ప్రస్తుతం ఉన్న డేటా ఏం సజెస్ట్ చేస్తుంది అంటే కొంచెం ఈరోజు కూడా చిన్న ప్రాఫిట్లో క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.